అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. కొద్దిసేపటి క్రితమే వచ్చినటువంటి ఉమ్మడి మేనిఫెస్టో మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ. అయితే ఈ మేనిఫెస్టోతో మరి మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారా చంద్రబాబు అంటే ఏం చెప్తారో అనే అంశం మీద మనతో మాట్లాడటానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉమామహేశ్వర రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి ఉమామహేశ్వర రెడ్డి గారు. కొద్దిసేపటి క్రితమే ఉమ్మడి మేనిఫెస్టో అంటూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఫోటోలతో మాత్రమే వచ్చినటువంటి ఈ ఉమ్మడి మేనిఫెస్టో నిజంగా మరి చంద్రబాబుకి ప్రయోజనం చేకూరుస్తుందంటారా? మేనిఫెస్టో ఫోటో చూస్తారా మీరు? ఏం చూశారు? మీరేం చూశారు? అవును, మేనిఫెస్టో అంటే ఎవరెవరు ఉండాలి? ఎవరు ఉండాలి? బీజేపీ ఉండాలి, చంద్రబాబు ఉండాలి. చూడండి ఒకసారి. అవును, రెండు పేర్లే, రెండు ఫోటోలా కనిపిస్తుంది. మూడోళ్ళు ఏమైనారు? ఏమైనట్టు అంటే ఓటమి తప్పించుకొని ఆల్రెడీ వెళ్ళిపోయారు. అంటే ఓటమి అంటే అంగీకరించినట్టు అంతే కదా. తప్పించుకొని ఒకరు వెళ్ళిపోయారు. ఇంకా 4-5 రోజుల్లో పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ మీరు ఒక మర్చిపోతున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ఇద్దరు ఫోటోలు ఏమున్నాయని మీరు చెప్తున్నారు. కానీ మోడీ చెప్తున్నారు, మోడీ బీజేపీది ఖచ్చితంగా వేరే ఉంది, వేరే మేనిఫెస్టో ఉంది, కనుక ఈ మేనిఫెస్టోలో మా పేరు, మా ఫోటో వద్దు అని చెప్పారంట. అంటే ఇప్పుడు ముస్లిం మైనారిటీస్ భయపడ్డారు. అంటే ఏంది, మీకు దేశవ్యాప్తంగా ఒక మేనిఫెస్టో ఉండాలా, ఇక్కడ ఒక మేనిఫెస్టో ఉండాలా? అట్లప్పుడు కూటమి ఎందుకు? అంటే కనీసం అంటే ముస్లిం మైనారిటీస్ అనుకుంటున్నా. అప్పుడు బీజేపీ వద్దని చెప్పొచ్చు కదా. నువ్వు ఢిల్లీకి వెళ్ళి 3 రోజులు నిద్రాహారాలు మాని మోడీ కోసం ఎందుకు ఆగినావు? అంటే ఇప్పుడు ఎందుకు వద్దు అనుకుంటున్నావు? అప్పుడు మైనారిటీస్ ఉన్నారని తెలీదా? అప్పుడు ఎన్డీఏ కూటమి ఏం మాట్లాడతారు తెలియదు అప్పుడు. ఓకే, మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? అంటే బీజేపీ ఇక్కడతో డ్రాప్ చేసినట్టేనా? మరి మీకు చిలకలూరుపేట సభ జరిగినప్పుడే మోడీ ఇంకా రాడని ఆ రోజు చెప్పాను నేను. ఇంకా రాడు ఆయన. రాడు కాబట్టి మళ్ళీ జగన్ కి ఎక్కడ మనము అవకాశం ఇస్తామని చెప్పి ముందే ఇప్పుడు జస్ట్ ఒక పాయింట్ అంతే. ఇది రేపు నుంచి చూడండి ఎలా ఉంటుందో. అంటే మీరు అంటుంది ఏంటంటే మామూలుగా బీజేపీ ముస్లిమ్స్కు భయపడి బీజేపీని పక్కన పెట్టినట్టు అనుకోవచ్చా? ముస్లిమ్స్కు ఇప్పుడు నిన్న అసదుద్దీన్ ఓవైసీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. బీజేపీ ఎప్పుడు కూడా ముస్లింలకు, దళితులకు వ్యతిరేకము. జగన్ ఒక్క సీఎం అయితే తప్ప వీళ్ళకు న్యాయం జరగదని చెప్పాడు నిన్ననే. అవును, చెప్పారు, కరెక్ట్. కాబట్టి ఇప్పుడు ఏంది, దాని ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి వీళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి. మాట్లాడకపోతే గెలవలేరు. కాముకుంటే ఓడిపోయినట్టే కదా. పోటీ చేసిన తర్వాత సస్తామో బతుకుతామో బయటకైతే రావాలి. అవును, వచ్చిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడాలా. ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు తప్ప మాట్లాడేదానికి ఒక ఉద్దేశం కానీ ఒక పద్ధతి కానీ పాడి ఏమి లేవు. కానీ చంద్రబాబు చెప్పారు, పర్టికులర్గా మాట్లాడారు, ఖచ్చితంగా ఇది ఉమ్మడి మేనిఫెస్టో. బీజేపీ అన్నారు. అదే అండి, మూడో ఫోటో ఏది ఉమ్మడి మేనిఫెస్టో అంటే? ఆయన వచ్చాడు కదా, సిద్ధార్థ జైన్ ఎవరు వచ్చారు, వీళ్ళు ముగ్గురు ప్రెస్ మీట్లు ఉంటారు, నేను కూడా చూశాను. ఈ వీళ్ళ ఇస్తుంటే కూడా ఆయన తీసుకోవట్లా. మన ఆయన రావడం ఎందుకు, మళ్ళీ తీసుకోకపోవడం ఎందుకు? అంటే ఇక్కడతోనే కట్టిపోయినట్ట, ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు బయటపడింది అంతే. అంతేనా? ఏంటి అసలు మామూలుగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు చాలా సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. చాలా చిన్న సామెత ఉందండి ఈ మేనిఫెస్టో గురించి, సింపుల్ గా ఒక్క మాటలో చెప్పేస్తా. చెప్పండి. అమ్మకి అన్నం పెట్టాడంటే చిన్నమ్మ గాజులు కొనిస్తాడంట. ఎట్లా? నేను రూపాయి ఇయ్యలేను, నా దగ్గర లేదు, మా అమ్మకి నేను అన్నం పెట్టలేను, మా చిన్నమ్మని పిలిచి నేను గాజులు తీస్తానంట. అట్లుంది. ఎట్లా ఉంది? 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చేసిన ఎన్ని హామీలు ఇచ్చాడు, ఏం చేశాడు అందరికి తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఎన్ని చెప్పాడు, ఏం చేశాడు? ఈయన నేను ఎంతవరకు చెప్పానో అంతవరకే నా పరిధి, ఇది ఇంత లిమిట్స్ ఉంది, ఈ పథకాలు ఇవ్వడానికి ఇంత కష్టపడ్డాను, కొంచెం పెంచుకుంటూ పోయాడు. ఆల్రెడీ చెప్పాం, దాని గురించి అవసరం లే. ఆయన మేనిఫెస్టో అయిపోయింది, నేను ఎంత చేయగలుగుతానని చెప్పాడు, అంత చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, ఆయన మీద శ్రీలంక అయిపోయింది అన్నారు, పాకిస్తాన్ అయిపోయింది, 10 ఏళ్ళు జగన్ వెనక్కి తీసుకుపోయినాడు, పథకాలు పెట్టి ఇది చేసినాడు అన్నారు. అలాంటప్పుడు మీరు ఆ పథకాలు ఏమి వేయకూడదు కదా. అవును, కరెక్టే కాదు, వినండి, కరెక్టే, మీరు అన్నది కరెక్టే. ఆయన అప్పుల పాలు చేసినాడు అన్నారు. ఇప్పుడు ఆయన చెప్పిన మేనిఫెస్టో కన్నా ఎక్కువ చేస్తామంటున్నారు. ఎట్లా వస్తుంది మరి మీకు? ఇప్పుడు శ్రీలంక సంపద గురించి చెప్తే 94 నుంచి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాట్లాడినంత వరకు ఒక్క ఇయర్ అయినా సరే ప్లస్ డెఫినేషన్ లేదు.
అభివృద్ధి అన్ని మైనసే. ఆ సంపద కూడా ఎలా సృష్టించాలో నాకు తెలుసు, నన్ను ఖచ్చితంగా అదే 2014లో అదే మాటలు చెప్పి అప్పుడు కొత్తగా వచ్చిన రాష్ట్రం మంది పసిపిల్ల మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏం లేదు. ఓకే, ఎందుకు ఆలోచన చేశారు? జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లడేమో ఆయన పెద్ద సీనియర్ పొడుస్తాడు అని కూడా ఏం లేదు, ఉన్నదానికన్నా నడి విడిచేశాడు. కనీసం కూర్చుని నిలబడుకున్నాం, ఆ నడి విడిచాడు పడేసినాడు, అది తెలిసింది. కానీ కానీ ఉమా గారు, ఇక్కడ మనం వైఎస్ఆర్సీపీ దాన్ని ఒకసారి పరిశీలిస్తాం. పార్టీల గురించి కాదు నేను చెప్పేది, ఒక్కటే మాట వినండి. చెప్పండి. ఏమే 2019 నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన కార్యక్రమాల్లో ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేశాడు అన్నారు. ఏం చేశాడు? మరి చేసినాడు, ఓకే, మీ మాట ప్రకారం ఓకే కదా. ఇప్పుడు దానికన్నా మించి యాడ్ నుంచి ఇస్తారు మీరు? అప్పుల పాలు అయిపోయింది కదా రాష్ట్రమా, యాడ్ నుంచి వస్తుంది సంపద సృష్టిస్తా. సంపద చూసుకుంటే చిన్న పిల్లలు చూపిస్తే కూడా నవ్వుతారు. 94 నుంచి ఆయన సీఎం గా చేసిన ప్రతి ఇయర్ మైనస్ లో తప్ప ప్లస్ లో లేదు. ఈవెన్ పనికి మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి కూడా ప్లస్ లో తెచ్చాడు, ఈయన సీఎం ఉన్నప్పుడు రాలా. అంటే అది క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం చెప్పారు. ఎవరైనా ఒక మేనిఫెస్టో ఎలా చేస్తారు చెప్పనా? ఒక 5 నిమిషాలు ఇట్లా ఫోటో పెట్టుకొని చదివేసేసి ఇది ఇది అని చెప్పేస్తారు. 2.5 గంట 2.5 అవర్ క్లియర్ గా ఏ పథకం ఎలా ఉంది, ఏది ఎలా చేయాలి, మన దగ్గర ఉన్న రూపాయి ఎంత. ఇప్పుడు మన ఫ్యామిలీ నడవాలంటే 100 రూపాయలు ఉంది. ఏమే సోమవారం ఎంత ఖర్చు, మంగళవారం బుధవారం మళ్ళీ నెలంతా చూసుకోవాలి కదా. అట్లా ఆయన 5 సంవత్సరాలు నేను ఎంత ఖర్చు పెట్టాను పథకాలకు, అభివృద్ధికి, ఏమే నేను ఎంత ఇవ్వగలను, ఇంకా వచ్చిన తర్వాత కావాలంటే ఇద్దాం, రూపాయి చెప్దాం, 2 రూపాయలు ఇద్దాం. ఇవ్వనప్పుడు రూపాయి ఉన్న చోట 100 రూపాయలు చెప్తే ఏమని అర్థము? 14 అది ఇప్పుడు కూడా సింపుల్ చెప్తున్నాండి, ఇలా మేనిఫెస్టో అనేది కాదు, ఏదో చెప్పాలి. ఇది మేనిఫెస్టో కాదా? కాదు, వైఎస్ఆర్ టీడీపీది మేనిఫెస్టో కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా మేనిఫెస్టో నమ్ముకోవాలా. ఆయన ఒకటే చెప్పాడు, ఇది నేను చేసింది, ఇది చేస్తానని చెప్పాడు, దాన్ని నమ్ముకోలేనా. నేను మీకు చేశాను, మీకు చెందితే మీకు ఉంటే నాకు ఓటేయండి, లేకపోతే వద్దు. ఇంతవరకు ఏ సీఎం చెప్పాలి ఆ మాట. అవును, పోనీ మీరు చెప్పండి, ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు, నాకు కూడా తెలుసు. పోనీ ఎమ్మెల్యే ఎవరన్నా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వాళ్ళంతా వాళ్ళు గడప గడప ఎక్కడికైనా వెళ్ళారా? ఓకే, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో అన్నారు, పక్కనే బీజేపీ కూర్చున్నారు, పక్కనే పవన్ కళ్యాణ్ కూర్చున్నారు. బీజేపీ ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఏపీ ఇన్ఛార్జ్ ఉన్నారు, పోస్టర్లు పట్టుకున్నాడా? ఏపీ ఇన్ఛార్జ్ ఉన్నారు. సరే, వాళ్ళ మేనిఫెస్టో ఫోటో పట్టుకున్నాడా? ఫోటో పట్టుకోకపోవచ్చు, కానీ ఉమ్మడిగా వాళ్ళు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కాదు, ఎలక్షన్ ముగ్గురులో ఎవరు ఫోటో లేదంటే అర్థమైంది. అది సాక్షాత్తు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఫోటో లేదు అంటే ఆయన మిమ్మల్ని తిట్టాడా? కాదు, ఆయన మిమ్మల్ని తిట్టి వద్దన్నాడా? లేకపోతే మీ వ్యవహారం బాగాలేదు, రే నాయన మిమ్మల్ని నమ్ముకున్నా కన్నా జగన్ నమ్ముకుంటే మేలు అనుకున్నాడా? ఎందుకు వద్దన్నాడు? కాదు ఉమా గారు, ఇక్కడ ఎందుకు వద్దన్నాడు? మోడీ స్పష్టంగా చెప్పింది ఏంటంటే, వీళ్ళ మేనిఫెస్టో ఒకటి ఉంది, మన మేనిఫెస్టో దేశవ్యాప్తంగా ఒకటి ఉంది, అవసరం లేదు. అదే ఎన్డీఏ కూటమి అంటే ఏంటి? ఎన్డీఏ కూటమి అదే కదా. యాక్సెప్ట్ చేయాలి, మరి మోడీ రిలీజ్ చేసిందే యాక్సెప్ట్ చేయాలి. ఉమ్మడి మేనిఫెస్టో అంటే అర్థం ఏంటి? మీరు జర్నలిస్ట్ కట్టుబడి ఉండాలి, కట్టుబడి ఉండాలి కదా. దానికి ఫస్ట్ అయితే 3 ఫోటోలు ఉన్నాయి, ఇప్పుడు లేవెందుకు? ఆయన మిమ్మల్ని తిట్టాడా? లేకపోతే ఆల్రెడీ మీరు సన్యాసులు అనవసరంగా నమ్మేనని అనుకున్నాడు ఆయన? అదే చెప్పండి, ఏదో ఒకటి. ఎలా అర్థం చేసుకుంటారంటారు? ఇప్పుడు 2 ఫోటోలు ఉన్నాయి. ఆయన జరిగింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు పైన ఎప్పటికీ మోడీకి లేదు విశ్వాసం లేదు. ఓకే, ఏమే ఈయన చంద్రబాబు నాయుడు సీఎం కన్నా కూడా వ్యూహాలు పనే దాంట్లో మోసాలు చేసే దాంట్లో దిట్ట. ఆ క్రమంలో ఈయన చేసి లాస్ట్కు ఏదో విధంగా నరేంద్ర మోడీని ఒప్పించుకున్నారు. కానీ మీరు ఇష్టం లేదంటున్నారు. మీరు 3వ తారీఖు 4వ తారీఖు రాబోతున్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఆయన పర్యటించబోతున్నారు మోడీ. ప్రజలు చూస్తారు కదా, నీ ఫోటో లేకుండా ఎందుకు వచ్చినాయి, వాళ్ళ కోసం ఎందుకు వచ్చినాయి అడగరా? మోడీని కూడా అడుగుతారు అన్నమాట. ఓకే, నీ మేనిఫెస్టో నీ ఫోటో లేదు, నువ్వు ఎందుకు వచ్చినావు ఆయన తరపున? మరి కట్టుబడి ఉన్నారండి అని ఒక ఇదే కదా. అవునండి, మేమంతా కలిసి ఉన్నామని ఒక సంకేతం ఇవ్వడానికి ఫోటో మోడీ రాబోతున్నారు. ప్రింట్ అవ్వలేదా, లేకపోతే వీళ్ళు చేయలేదా? చెప్పండి. సాదాసీదా మనిషి కాదు కదా, కావాలని చేయలేదు. ప్రధానమంత్రి అనే మనిషి సాదాసీదా మనిషి కాదు కదా. ఆయన ఫోటో ఇప్పుడు చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా
పిఎం ఫోటో, తర్వాత సీఎం ఫోటో ఉంటుంది, తర్వాత మినిస్టర్ ఫోటో. అలాంటిది మీరందరూ కలిసి మీటింగ్ పెట్టారు. ఏమే మేమంతా ఒకటే అన్నారు. యాక్చువల్గా జరిగింది ఏంటంటే చిలకలూరుపేట సభలో జరిగింది. ప్రధానమంత్రిని పిలిపించి ప్రధానమంత్రి మోడీని తిడతారు అనుకున్నారు. ఆయన ప్రస్తావన జగన్ తిడతారు అనుకున్నారు. ఆయన ప్రస్తావన చాలా వాళ్ళు అక్కడ వీళ్ళకి అర్థమైంది క్లియర్ కట్గా. మోడీని మనం ఎంత సోప్ పూసినా ఇతను జగన్ తిట్టాడు, మనకి ఈయన వల్ల యూస్ లేదు. వాస్తవంగా ఒకటి చెప్తా, బీజేపీతో పొత్తు పెట్టుకునింది చంద్రబాబు నాయుడికి ఉపయోగం కోసం కాదు. పక్కా జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ సీఎం అవుతాడు, నన్ను నా కొడుకుని అరెస్ట్ చేస్తాడు, పక్కా ఇది రాసి పెట్టుకోండి మీరు. అందుకోసం కనీసం మోడీ పంచం చేరితే కాపాడతాడని ఉద్దేశం. ఎప్పుడు కాపాడతాడని? నెక్స్ట్ అయ్యాడండి. 115 సీట్లు జోబీలో పెట్టుకొని తిరుగుతున్నాడు ఆయన. మిగిలిన 60 సీట్ల కోసం వీళ్ళు పరువు కోసం పాల్గొడుతున్నారు అంతే. అందుకే తప్ప. ఓకే, మరొక అంశంలోకి వెళ్దాం. మామూలుగా ఈరోజు వచ్చినటువంటి ఉమ్మడి మేనిఫెస్టో అంటాను. మామూలుగా అయితే దీంట్లో సూపర్ 6 కూడా యాడ్ అయింది. ఆయన ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. సూపర్ 6 రాబోతుంది, మీ జీవితాలు మారబోతున్నాయి, మహిళల జీవితాల్లో. నాకు విషయం అర్థమైంది. కర్ణాటక, తెలంగాణ ఇదే మాట చెప్పి ప్రజలు మోసం చేసి ప్రజలు రోడ్డు మీద చెప్పులతో కొట్టే విధంగా ఉన్నారు. ఏమే ఈయన పరిస్థితి ఏంది? చంద్రబాబు నాయుడుకు సిగ్గు మనం ఏముండదు. నేను ఇవ్వను కదా, ఎంత చెప్తే ఏముంది? ఓకే, సూపర్ 6 కాదు, సూపర్ 116 చెప్తాడు, 116 కూడా చెప్తాడు. ఇచ్చేవాడికి భయం ఉంటుంది, ఇవ్వనోడికి ఏం భయం ఉంటుంది? అవునండి, ఇచ్చేవాడికి భయం ఉంది కాబట్టి ఆయన క్లియర్గా నేను ఇంత చేయగలుగుతాను, చేశానని చెప్పాడు అతను. ఇతనికి ఏముంది? 100 చెప్తాడు. కానీ మీరు విన్నారో లేదో, చంద్రబాబు నాయుడు ఇందాక ఒక స్పష్టంగా ఒక మాట అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇక ఈ మామూలుగా నేను సంపాదించిన ఏదైతే సంపద ఉందో ఆ సంపదనంతా ఖర్చు పెట్టేశాడు. ఉమాగారు, నేను చెప్తున్నా వినండి. చంద్రబాబు అన్న మాట నేను ఒక మాట మీకు గుర్తు చేస్తున్నా. చెప్పండి. మేము ఒక సంపద సృష్టించాము, సంపద లాంటి ఒక చెరువుని నింపితే ఆ చెరువులో నుంచి నీళ్ళన్నీ జగన్మోహన్ రెడ్డి పెట్టేసుకున్నాడు. ఇప్పుడు ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఖాళీ అయిపోయింది, మళ్ళీ మేము వచ్చి సంపద సృష్టించాలి, అందుకనే ఖాళీ అయిపోయింది కాబట్టి మళ్ళీ కొత్త హామీలు ఏమి ఇవ్వలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి అని కూడా ఒక మాట అన్నాడు. ఒక్క నిమిషం అండి. 94 నుంచి ఆయన సీఎం అయిన ప్రతి ఇయర్ చెప్తాను, ఆ లెక్కలన్నీ ఉన్నాయి. 2005 లో బ్రేక్ అయింది. మళ్ళీ పనికిరాని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పాను కదా, ఆయన హయాంలో కూడా ప్లస్ లో ఉంది. మళ్ళా 14 నుంచి మళ్ళా 19 వరకు మళ్ళీ అదే పరిస్థితి. కరెక్టే మీరు అన్నది, అది వాస్తవం. అది లెక్కల్లో ఉంటుంది, లేకపోతే పుస్తకాల్లో ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన అన్న మాటలు చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఏదైతే అన్నారో ఆ మాట చెప్తున్నాను. అవును, నేను కష్టపడే 5 సంవత్సరాలు కష్టపడితే కొంత సంపద వచ్చింది, సంపద దోచుకున్న తర్వాత లేకపోతే అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 4,30,000 కోట్లు అప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు 2,79,000 కోట్లు. ఓకే, అంటే ఎంత? ఇంకా 1,40,000 తక్కువ ఉంది. ఈయన చేసిన అప్పు మొత్తం ప్రజలకు పెట్టాడు. ఈయన అంతకన్నా ఎక్కువ చేస్తాడు. ఆ డబ్బులు ఏడున్నాయి తెలుసా? వీళ్ళ అనుమానుల చేతుల్లో. ఏదైతే రాజధాని గ్రాఫిక్స్ చేశారో అమరావతి, ఆ చుట్టుపక్కల వాళ్ళ జోబుల్లో ఉన్నాయి డబ్బులు. ఓకే, ప్రజలకు పోలా. కనీసం ఈయన చేసిన ప్రతి రూపాయి ప్రజలకు చేరింది. సరే, బాగుంది. ఇంకా ఇంకోటి ఏంటంటే అమరావతి అంశం. అయితే రాష్ట్రానికి రాజధాని అనేది కీలకంగా మారుతుంది. ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది, 10 years అయిపోయింది. కానీ మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి అన్నాడు 3 రాజధానులకి కట్టుబడి ఉన్నాడు. చెప్పాడు చంద్రబాబు ఇప్పుడు కూడా ఎలక్షన్స్ అప్పుడు ఆయన మాయ మాటలు చెప్పాలా. 3 చెప్పాడు. శాసన రాజధాని అమరావతి, ఏమే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్, ఏమే న్యాయ రాజధాని కర్నూలు. ఎలక్షన్ అప్పుడు ఎవరిని భయపడతాడు, ఎందుకంటే ఈ ప్రాంతం ఓట్లు పడేమో ఆ ప్రాంతం ఓట్లు పడే, కానీ క్లియర్ గా చెప్పాడు. మరి ఈ రోజు చంద్రబాబు తెలిసిపోతుంది నీతిగా నిజాయితీగా కూడా ఉన్నాడు. అబద్ధాలు చెప్పి ఎంతసేపు నా క్వశ్చన్ అది కాదు, గట్టు దాటడానికి ఏదో మాయమంటే అటు జంప్ చేయాలనుకుంటే జారి పెడతారు అంతే. అసలు దానివల్ల అలా కాదు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులను ప్రకటించాడు. అవును, ఇప్పుడు కాదు మళ్ళీ కూడా ప్రకటించాడు ఎన్నికల సందర్భంగా.
చంద్రబాబు నాయుడు ఒకటే అన్నాడు, మేము అధికారంలో ఉన్నాడు మళ్ళీ అమరావతిని మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చేది లేదు, ఈ ప్రజలు పొట్టగొట్టేది ఉండదు. అంటే ఈ ప్రజలు స్పష్టంగా 2019లో స్పష్టం చేయలేదని చెప్పారు. కానీ 2024లో జగన్మోహన్ రెండు పార్టీలు ఒక స్టాండ్కి వచ్చేసారు. కాదు 2014లో 19లో జగన్మోహన్ రెడ్డి ఇది అన్నాడు కదా. మళ్ళా ఎలక్షన్స్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజ్యాలను ప్రకటించిన తర్వాత మేయర్ ఎలక్షన్స్ వచ్చాయి. అవునా, గుంటూరు విజయవాడ రెండే పెట్టుకో, వేరే మిగతా వద్దు. ఈయన వద్దని చెప్పాడు కదా, వద్దని తర్వాత మళ్ళీ ఎందుకు గెలిపించారు ప్రజలు? అవి వేరు, స్థానిక సంస్థలు వేరే అని చెప్తున్నారు. స్థానిక సమస్యలు ఇంపార్టెంట్ అండి. లోకల్ ఎమ్మెల్యేని పట్టించుకోరు, పట్టించుకోకపోయినా స్థానిక సమస్యలే ఇంపార్టెంట్. కానీ ఇక్కడ రాజధాని కీలకంగా మారబోతుందా? వచ్చే ఏమి లేదు, అందరూ యాక్సెప్ట్ చేశారు. 3 ప్రాంతాలు. ఇప్పుడు తెలంగాణ ఎందుకు విడిపోయింది? తెలంగాణ విడిపోయి ఎంత బాధపడ్డాం మనము. కనీసం లాస్ట్ హైదరాబాద్ కావాలని కోరుకున్నామా? ఎందుకు? ఒకటే చోట అభివృద్ధి ఉంది కాబట్టి కోరుకున్నాం. అదే మొత్తం అభివృద్ధి ఏంటంటే ఈ బాధ లేదు. ఇప్పుడు కూడా అదే, ఒక అమరావతిలోనే వద్దు. ఇప్పుడు రాయలసీమ బాగుపడాలంటే ఆడ రాజధాని ఒకటి, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, 3 ప్రాంతాలు బాగుంటారు. కానీ ఈ విషయాలు ఏమన్నా ప్రస్తావించారా? మేనిఫెస్టో అంటారు. మేనిఫెస్టో కాదు, మ్యానిపులేటెడ్ ఫెస్టో. మ్యానిపులేట్ చంద్రబాబు నాయుడు చేసినా పవన్ కళ్యాణ్ చేసినా నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. సినిమాలో చేసుకోమని చెప్పు, బ్రహ్మాండమైన నటుడు పవన్ కళ్యాణ్, దానిలో నో డౌట్. అప్పుడప్పుడు ఆయన తట్టుకోలేక స్టేజ్ల మీద కూడా తెలియకుండా వచ్చేస్తుంది, పూనకాలు వస్తున్నాయి, డాన్సులు చేస్తున్నాడు. డాన్సులు చేయడానికి ఇది ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు డీసెంట్గా వాళ్ళకి ఏం కావాలి, మనం ఏ ప్రాంతానికి విన్నామో, వాళ్ళ బాధలు ఏంది, వాళ్ళకి ఏం కావాలని తెలుసుకొని మాట్లాడితే మంచిది. పూనకాలు వేసి డాన్సులు వేసి ఏం రాదు. పెయిడ్ ఆర్టిస్ట్ లాగో, లేకపోతే జబర్దస్త్ ఎవడు వచ్చాడు, వాడు ఎవరు హైపరాధన ఏదో ఏమన్నాడు, మన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇల్లు తీసుకున్నాడు అంటే పుణ్యక్షేత్రం అయిపోయిందంట. అట్లా ప్రతి ఊర్లో ఇల్లు తీసుకుంటే పుణ్యక్షేత్రం అయితే ప్రజలు బాగుపడతారు కదా. ఈ పాటలు ఎందుకు, నువ్వు తిరగడం ఎందుకు? ఈయన ఏదో పవన్ కళ్యాణ్ పొడుస్తాడని చంద్రబాబు నాయుడు తెచ్చుకున్నాడు. ఈయన నిలబడిన చోటు ఈయన పొడవలేక ఏమే, ఈయన కోసం ప్రొడ్యూసర్స్, వీళ్ళ అన్న కొడుకులు, హీరోలు, హీరోయిన్లు, జబర్దస్త్ ఆర్టిస్ట్ అవసరమా? అంటే నువ్వు గెలవలేవో నువ్వు ఒప్పుకున్నావా? ఇంకేంది మీరు మేనిఫెస్టో మాట్లాడేదానికి అర్హత ఉందా మీకు? ఇప్పుడు ఏమంటారు మొత్తానికి ప్రజలు, నువ్వు నిలబడిన సీట్లు నువ్వు 10 మందిని తెచ్చుకొని క్యాంపెయిన్ చేసుకుంటున్నావే. ఖచ్చితంగా చెప్పండి, ప్రజలు ఏ మేనిఫెస్టోకి అట్రాక్ట్ అవుతారు అనుకుంటున్నారు? జగన్ మేనిఫెస్టో కాదు, చంద్రబాబు స్లోగన్. వీళ్ళు వాళ్ళ లక్ష్యం చెప్పుకుంటారు. ఎందుకు? ఏంటి మేనిఫెస్టో కాకపోతే? ఇప్పుడు నువ్వు నేను పోటీ చేసినామండి, చేసిన తర్వాత నేను ఓడిపోతాను నాకు అర్థమైంది. అట్లనే ఇంట్లో కూర్చోలేను, కూర్చుంటే ఇప్పుడే ఓడిపోయినట్టు. బయటికి రావాలి, వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లా, ఏదో ఒకటి మాట్లాడాలా. అప్పుడు ఎవరు కనపడితే వాడు ఈడు చెడ్డోడు, ఈడు చెడ్డోడు, ఈడు చెడ్డోడు, అంతమించి చేయలేదు. అంతేనా? ఆయన ఒకటే చెప్పాడు, నేను 5 సంవత్సరాలు నేను మీకు మంచి చేసింటే ఓటేయండి, లేకపోతే వద్దు అంటున్నాడు. ఇంకేంది మేనిఫెస్టో? మీరు అంటున్నారు జగన్ మేనిఫెస్టో కాదు, చంద్రబాబు మేనిఫెస్టో కాదు అంటున్నారు. మరి ఏంటి అవి? జగన్ మేనిఫెస్టో కాదు. జగన్ మేనిఫెస్టో అర్థం ఏం తెలిసిన, నేను 19లో ఇది చెప్పాను, ఇది చేశా, ఇప్పుడు ఇంక ఇది చేస్తా. అంటే నేను నీకు రోజు గోరుముద్దలు తినిపించానండి, కొంత ఆకలి ఎక్కువైంది 5 సంవత్సరాల తర్వాత, ఇంకేం కావాలో ఎక్స్టెండ్ చేశాను అంతే. వీళ్ళేంది, నీ ఆకలి తెలీదు, నీ విలువ తెలియదు, నీకేదో తెలీదు. ఇచ్చేస్తా నీకు నీకు ₹1,00,000 ఇచ్చేస్తా బాబు, నీకు ₹1,00,000 ఇచ్చేస్తా. చెప్పండి, నీ దగ్గర ఉన్నది ₹1,00,000, ₹1,00,000 చెప్పండి. ప్రజల మద్దతు, ప్రజల మన్ననలు, ప్రజలకు ఆశలు కనిపించినటువంటి ఏ మేనిఫెస్టో అంటారు? ఏ మేనిఫెస్టోకి ప్రజల మద్దతు ఇవ్వబోతున్నారు? 100% జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఫైనల్గా చెప్తున్నా వినండి, ఈ మేనిఫెస్టో ఆ మేనిఫెస్టో ఈ మేనిఫెస్టో అనేది కాదు, ప్రజలు డిసైడ్ అయిపోయారు. అర్థమైందా? 115 సీట్లు జగన్ జోబులో పెట్టుకుని తిరుగుతున్నాడు, మిగిలిన 60 సీట్లు. 60 సీట్లు కూటమి ఎంత తెచ్చుకుంటే మర్యాద కోసం పాకులాడుతున్నాడు. ఆ విషయము నరేంద్ర మోడీకి తెలిసింది. అనవసరంగా పెట్టుకున్నామరా నాయన, ఇంతో ఎట్లా ఓడిపోతున్నారు, నా ఫోటో తీసేండ్రా బాబు అని చెప్పి ఫోటో తీశారు. అది కారణం ఫోటో లేకపోవడానికి. ఇది ఉమా మహేశ్వర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏదైతే మేనిఫెస్టోల పరంపర కొనసాగుతున్న తరుణంలో ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మేనిఫెస్టో సంబంధించినటువంటి అంశాన్ని ఖచ్చితంగా ప్రజలు మద్దతు ఇస్తారు. మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తారని కూడా ఘంటాపథంగా చెప్తున్న పరిస్థితి. నమస్కారం అండి.